ఏపీలోని ప్రజానికంపై మరింతగా విద్యుత్ భారాలు మోపడానికి రంగం సిద్ధమవుతుంది. దీనిలో భాగంగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను వినియోగదారుల అందరికీ ఇళ్లకు అమర్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఈపీఆర్సీకి విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు ప్రతిపాదించాయి. వార్షిక ఆదాయ అవసర నివేదికలోనే ఈ విషయాన్ని ప్రస్తావించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు గత వారం ఏఆర్ఆర్లు సమర్పించిన విషయం తెలిసిందే. వీటిలో వినియోగదారుల నుండి వసూలు చేయాల్సిన ఛార్జీల వివరాలను పేర్కొన్న విషయం కూడా తెలిసిందే. అయితే తాజాగా సమర్పించిన ఏఆర్ఆర్లో ఆ వివరాలతో పాటు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వినియోగానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా డిస్కంలు చేశాయి. హయ్యర్ లోడ్ వినియోగదారులతో పాటు ఎల్టీ టారిఫ్లోని అందరు వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించనున్నట్లు ఈ ప్రతిపాదనలో డిస్కంలు తెలిపాయి. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని ఏపీఈఆర్సీని కోరాయి. దీంతో పాటు స్మార్ట్ మీటర్లు బిగించిన వెంటనే టైమ్ ఆఫ్ డే టారిఫ్ ను అమలు చేయడానికి కూడా ఏర్పాట్లు చేసినట్లు డిస్కంలు తెలిపాయి. వ్యవసాయ పంప్సెట్లకు మినహా మిగిలిన అందరూ వినియోగదారులకు టైమ్ ఆఫ్ డే టారిఫ్ ను సమర్థవంతంగా వినియోగించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు ఏపీఈఆర్సీకి డిస్కంలు తెలపడం గమనార్హం. అసలు టైమ్ ఆఫ్ డే టారిఫ్ అంటే ఏమిటంటే విద్యుత్తును వినియోగించే సమయాన్ని బట్టి ఛార్జీలు విధించే విధానమే టైమ్ ఆఫ్ డే టారిఫ్ అని చెబుతారు. అంటే విద్యుత్ వినియోగానికి డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో ఎక్కువ ఛార్జీలను విధిస్తారు. సాధారణంగా ఉదయం పూట సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10-11 గంటల వరకు ఎక్కువ విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఆ సమయంలో వాడే కరెంటుకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తారు. అదేవిధంగా ఆదివారాల్లో సెలవు దినాలు కావడంతో ఇళ్లలో విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో కూడా గృహ అవసరాల కోసం వాడే విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వేసవి కాలంలోనూ విద్యుత్ ఎక్కువగా ఉండే పగటి వేళల్లో ఛార్జీల మొత్తం మోగే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యుత్కు డిమాండ్ పెరిగే సమయాల్లో అధిక ఛార్జీలను భరించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ సంస్థలు చెబుతున్నాయి. ఈఆర్సీకి సమర్పించిన ఏఆర్ఆర్లోనూ ఈ విషయాన్ని పేర్కొన్నాయి. 2024 జూలై 1న కేంద్ర విద్యుత్ శాఖ నుండి వచ్చిన ఆదేశాలకు మేరకు ఎల్టీ వినియోగదారులు కూడా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఏఆర్ఆర్లో పేర్కొన్నాయి. గతేడాది జూన్లో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం టైమ్ ఆఫ్ డే టారిఫ్ ను అమలు చేయనున్నట్లు తెలిపాయి. ప్రజలకు భారమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేయడంలో టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు ఒకే దారి నడుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం 10/1/2024న 7/5/2024న స్మార్ట్ మీటర్ల వినియోగానికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించినట్లు డిస్కంలు తాజాగా ఈఆర్సీకి అందజేసిన నివేదికలో పేర్కొన్నాయి. అప్పట్లో ఈ ప్రతిపాదనను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసింది. తాజాగా టీడీపీ ప్రభుత్వం కూడా ఆ ప్రతిపాదనను మరోమారు సమర్పించడంతో పాటు వినియోగదారులందరికీ వర్తింపు చేయడానికి డిమాండ్ని బట్టి టారిఫ్ ను అమర్చడానికి ఈఆర్సీ అనుమతి కోరింది.